ఒకే ఒక్క నిమిషం వెనుజులాని అతలాకుతలం చేసేసింది. ఒకే ఒక్క నిమిషంలో 2 తీవ్రమైన భూకంపాలు ఆ దేశం మొత్తం చిగురుటాకులా వణికిపోయేలా చేసింది. వరుసగా వచ్చినటువంటి 2 భూకంపాలు ఇప్పుడు ఆ దేశం ప్రశ్నార్థకంలో ఉండే విధంగా చేసి పడేశాయి. 920 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలీదు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉన్నారు. అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. 250 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఎన్ని ఇళ్లు పడిపోయాయో, ఎవరెవరు మిగిలున్నారో కూడా ఇంకా క్లారిటీ లేదు. సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఒక్కసారి ఆ విజువల్ మీరు ఊహించుకోండి. ఒక్కసారి మీరు ఆ న్యూస్‌ని ఒకసారి చూడండి. ఎంత దారుణంగా ఉంది. అసలు వెనిజులాలో ఎందుకింత భూకంపాలొస్తున్నాయి? వెనిజులాలో కారకస్‌లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకు? ఇవాళ మనం తెలుసుకుందాం. వెనిజులాలో తరచూ భూకంపం రావడానికి కారణం ఆ దేశంలో ఉన్నటువంటి భౌగోళిక స్థానం అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వెనిజులా ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప మండలాల్లో ఒకటైన కరేబియన్ టెక్టానిక్ పలకం, దక్షిణ అమెరికా టెక్టానిక్ పలకం ఈ 2 కూడా సరిహద్దులో ఉన్నాయి. ఈ 2 భారీ భూగర్భ పలకాలు నిరంతరం కదులుతూ ఉండడంతో భూమిలో ఒత్తిడి కాస్త ఏర్పడి అది ఒక్కసారిగా రిలీజ్ అయినప్పుడు ఆ పవర్ భూకంపాలు సంభవిస్తాయి. అందుకే వెనిజులాలో మనం చూడొచ్చు చిన్నవి పెద్దవి కలుపుకొని ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భూకంపాలు వస్తూ ఉంటాయి. అయితే వాటిలో చాలా వరకు స్వల్ప తీవ్రతతో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈసారి వచ్చినటువంటి భూకంపాలు మాత్రం చాలా డేంజర్గా ఉంది. కారకస్ లో నష్టం ఎందుకు ఎక్కువ జరిగింది అంటే రాజధాని కారకస్ ఒక లోయ ప్రాంతంలో ఉంది. అక్కడ నేలలో గట్టి రాళ్ల కంటే మట్టి, ఇసుక ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. భూకంప తరంగాలు ఎటువంటి నేలలో వచ్చినప్పుడు వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఒకే తీవ్రతో భూకంపం వచ్చినప్పుడు మట్టి ప్రాంతాల్లో కలిగే నష్టం అధికంగా ఉంటుంది. సో అందుకే కారకస్ లో గతంలో అనేక సార్లు భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతింటం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపించింది. అండ్ ఈసారి కూడా ఊహించిన దానికంటే త్రిబుల్ ఎక్కువ ఎఫెక్ట్ కనిపించింది. ఏదేమైనా సరే ఇప్పటికే వెనిజులాకి ఆర్థికంగా కావచ్చు, అటు వైద్యపరంగా కావచ్చు సహాయం అందించేందుకు అనేక దేశాలు ముందుకొచ్చాయి. అందులో భారత్ కూడా ఒకటి. తొందరగా ఆ వెనిజులా కోలుకోవాలని మనమంతా కోరుకుందాం.